ఆంధ్రాలో ఇద్దరు న్యాయమూర్తులు పర్మనెంట్ అయ్యారు, శాశ్వత న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన వారు. బాలా త్రిపుర సుందరి పివికే శాస్త్రి దంపతులకి పుట్టిన బిడ్డ. డిగ్రీ దాకా తెనాలో చదివారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి బిఎల్ చేశారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి క్యాడర్లు ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు, సిబిఐ కోర్టు, వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి, పీడీజీగా పనిచేసి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోట్ అయ్యారు. అలాగే జస్టిస్ వెనుతురుపల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి వారిది. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ సోమయ్య, తండ్రి విశ్రాంతి సబ్ రిజిస్ట్రార్ గోపాలకృష్ణారావు. అవన్గడ్డ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు గోపాలకృష్ణారావు. ఆయన తండ్రి విశ్రాంతి సబ్ రిజిస్ట్రార్గా చేశారు. బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు అవన్గడ్డలో. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. మరోసారి పదోన్నతి పొంది 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయ సేవలు అందించారు. గుంటూరు మొదట అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తుండగా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా వీళ్ళిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం 2023 జనవరి 10 సిఫార్సు చేస్తే అదే నెల 24న వాళ్ళ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 27న పదవి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.